ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎడిక్షన్ అండి. మనం ఇందాక చెప్పుకున్నట్టు అదొక సర్రియల్ లైఫ్, వర్చువల్ వరల్డ్. పర్ఫెక్ట్ గా ఉంది, అందంగా ఉంది, హ్యాపీగా ఉంది. సో మన డోపమైన్ బాగా ఎడిక్ట్ అవుతుంది. సో ఆ హ్యాపీనెస్ కావాలి. ఆ స్టేట్ లో ఉండడం కోసమని చిన్నపిల్లల్లో అట్లా మరీ చిన్నపిల్లల్లో కూడా ఒకటి గమనిస్తారండి, వాళ్ళు చాలా క్రాంకీగా తయారవుతారు. స్క్రీన్ టైం ఎక్కువ ఇచ్చిన ఉన్నవాళ్ళు క్రాంకీగా తయారవుతారు. ఇక్కడ సారీ టు సే బట్ పేరెంట్స్ కూడా పూర్వకాలం పేరెంటింగ్ కి ఇప్పటికీ కూడా చాలా ఛాలెంజింగ్ అయిపోయిందండి. బికాస్ గెజెట్స్ ఎక్కువైపోయినాయి. వాళ్ళకి మొన్న బ్యాంక్ వెళ్ళాను పని మీద, ఒక చిన్న పాపను ఎత్తుకుని ఒక అమ్మాయి వచ్చింది. తనని కూర్చోపెట్టి తనకు మొబైల్ ఇచ్చి ఒకటేదో ఓపెన్ చేసింది, తను వెళ్ళి పని చూసుకుంది. ఇక్కడ ఎవరిని అంటాం? తల్లి పాపం తనే పెంచాలి, తనని ఎంగేజ్ చేయడానికి తను ఆ పని చేసింది. తన వర్క్ డిస్టర్బ్ అవుతుందని మళ్ళీ తన పని చేసుకోవటం కోసం తన్ని కూర్చోబెట్టింది. కానీ పాప వయసు ఏంటి? ఇప్పటి నుంచి అది మూవింగ్, ఏదో మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పి చూస్తారు, కలర్స్, ఇది అది ఎంత ఎఫెక్ట్ వస్తుంది. సో వాళ్ళు చాలా రెస్ట్లెస్ గా ఫీల్ అవుతారు. వాళ్ళలో కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా చైల్డ్ సైకాలజిస్టుల దగ్గర కూడా చాలా మంది కేసెస్ వస్తున్నాయండి పిల్లల్లో, ఏంటి ఇదేంటి. సో అది ఒకటి.